నమస్తే అండి. నా పేరు వాసిరెడ్డి ప్రసన్న రాధిక. నేను అంగన్వాడీ డాక్టర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు హ్యూమన్ రైట్స్ నేషనల్ చైర్పర్సన్గా ఉన్నాను. ఈ నలుగురు పోయిన సోమవారము గ్రీవెన్స్కి వెళ్ళి మేము రిపోర్ట్ ఇచ్చాము. వాసిరెడ్డి ప్రసన్న రాధిక మీద ఆమె అరెస్ట్ అవుతుందని చెప్పి పుకారు పుట్టించారు. అది మాత్రం నిజం కాదు. ఎందుకంటే వీళ్ళు ఎవరు అభియోగం చేయలేదు. ఒక రాజేశ్వరి అనే ఒక ఆమెను తీసుకెళ్ళి బలవంతంగా ఆమెతో వీళ్ళు అభియోగం చేయించారు ఎస్పీ ఆఫీస్లో. కానీ ఆమె నిజం తెలుసుకొని పక్కకి వెళ్ళిపోయింది. వీళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళంతా బ్లేమ్ చేస్తున్నారు, రాధికాని ఇబ్బంది పెడుతున్నారని తెలుసుకొని ఆమె వెళ్ళిపోయింది. వీళ్ళల్లో ఈమె గోవింద్ గిరిజ, ఈమె నెహ్రూ నగర్ 3వ లైన్లో ఉంటుంది. ఈమె వడ్డీ వ్యాపారం చేస్తుంది. 10 రూపాయలనే నాకు తెలుసు. కానీ ఈ రోజున కొంతమంది వారానికి 10,000 లక్షకని తీసుకుంటుంది ఈమె అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న బాధ్యతలు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు ఈమె గురించి. ఈమె ఏంటంటే ఈమెకి నేను రూపాయి ఇవ్వాల్సిన పని లేదు. వీళ్ళ కూతురికి అల్లుడికి ఒక సమస్య వచ్చింది భార్యాభర్తల మధ్య. దాన్ని డీల్ చేయమని అడిగింది. నేను చేయను అన్నాను. ఎందుకు చేయను అన్నానంటే నెహ్రూ నగర్లో ఇక్కడ కొన్ని కేసులు నేను డీల్ చేయడం జరిగింది. ఈమె నాకు ఒక 10 ఇయర్స్ నుంచి తెలుసు. కానీ ఈ అమ్మాయి కొంచెం అన్లాంగ్వేజ్ మాట్లాడుతుంది, కొంచెం ఇబ్బంది పెట్టుద్ది. రాత్రిపూట అంటూ లేదు, పగలంటూ లేదు. నేనే పెద్ద ఇది, నాకు ఎవరైనా భయపడాల్సిందే. నాకు పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు తెలుసు, సిఐలు తెలుసు. నా దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకుంటుంటారు వడ్డీలకి. నేనేది చెప్పినా వింటారు, మీ మీద కూడా వస్తారు అని చెప్పి మాట్లాడుతుంటుంది. నాకు ఎందుకు ఇట్లాంటి వాళ్ళతో న్యూసెన్స్ అని నేను ఆ కేసును తీసుకోలేదు. అది కూడా హైదరాబాద్ వెళ్ళి మాట్లాడాలంది. నేను హైదరాబాద్ దాకా రాలేనన్నాను. అది ఆసరాగా తీసుకుని వాళ్ళ అల్లుడికి నేనేదో ఫోన్ చేశానని అబద్ధం ఒకటి వంక పెట్టుకుని, వాళ్ళ అల్లుడు ఎవరో తెలీదు, వాళ్ళ అమ్మాయి వరకే నాకు కొంచెం కూడా పరిచయం లేదు, వాళ్ళ అమ్మాయి వరకే తెలుసు నాకు. ఈ అభియోగంతో నా మీద కోపం పెట్టుకొని వీళ్ళ ముగ్గురిని తయారు చేసింది. అంటే వీళ్ళిద్దరు, ఈమె వదిన ఈమె పెన్నాటి మల్లేశ్వరి, ఈమె అడపా బజార్లో ఉంటుంది. ఈమె చాలా ఇబ్బంది పెట్టింది. అక్కడ జనాలను కూడా ఆధార్ కార్డుల మీద డబ్బులు తీసుకొని, కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని చాలా ఇష్యూస్ చేసింది. ఈమె హ్యూమన్ రైట్స్లో కూడా ఎప్పుడో ఉంది, ఇప్పుడు కాదు. కానీ ఈమె కార్డు ఇవ్వాల తాడూరు ప్రసన్న కుమార్ గారు ఈమెకి చాలాళ్ళు కార్డు ఆపారు. ఎందుకంటే ఆ కార్డును అడ్డం పెట్టుకుని ఈమె డబ్బులు సంపాదిస్తుందని తెలుసుకొని ఆపారు. నేను కొత్తగా వచ్చిన 3 ఇయర్స్ అయినా నాకు చాలా మంచి పేరు వచ్చింది. నేను డైరెక్ట్గా ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్కి నేషనల్ చైర్పర్సన్గా అయ్యాను. తర్వాత అన్ని వింగ్స్కి నేషనల్ చైర్పర్సన్ చేశారు సార్. నాకు మంచి పేరు తెచ్చుకోవటం వల్ల చాలా కేసులు, నేను డబ్బుతో పని లేకుండా చాలా కేసులు, ఒక టైము ఒక ఎండా వాన లేకుండా డైలీ వర్క్ చేస్తాను. ఆ మంచి పేరు నాకు ఉంది హ్యూమన్ రైట్స్లో. తర్వాత దాన్ని నుంచి నేను తెలుగుదేశం బాబు గారి మీద, లోకేష్ బాబు మీద ఉన్న అభిమానంతో, పార్టీ మీద ఉన్న అభిమానంతో నేను తెలుగుదేశంలో రావాలని ఇష్టపడ్డాను. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎప్పటి నుంచే తెలుగుదేశానికి చాలా అభిమానము, మా ఫ్యామిలీ మొత్తం. ఆ ఇదితో నేను ఈ తెలుగుదేశంలో జాయిన్ అవ్వాలనుకుంటే ఈమె నేపాక పద్మ తెలుగుదేశంలో సీనియర్ నాయకురాలని చెప్తుంది. ఈమె మల్లేశ్వరి ఇద్దరు కలిసి తెలుగుదేశంలో మేము సీనియర్స్ అని చెప్పుకుంటారు. ఈ మల్లేశ్వరి, ఈ పద్మ ఇద్దరు ఫ్రెండ్స్, బాగా చాలా పనులు కూడా చేశారు. అవన్నీ కూడా నేను ఇప్పుడు బయట చెప్పను, ప్రూఫ్లతో సహా ఉన్నాయి. వాళ్ళు బయటకు వస్తే నేను బయటకు వచ్చి చెప్పడానికి రెడీగా ఉన్నాను. వీళ్ళు డబ్బులు, నేపాక పద్మ తెలుగుదేశంలో, అంటే తెలుగుదేశంలో పార్టీలో జాయిన్ అవ్వడానికి డబ్బులు తీసుకుంటేనే జాయిన్ అవుతారు, పదవులు ఇస్తారని అనుకోకండి. కష్టపడిన వాళ్ళకి ఎప్పుడైనా తెలుగుదేశంలో మన నాయకులు అవకాశం ఇస్తారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, నీకు పదవి కావాలంటే డబ్బులు ఇస్తే పదవి ఇప్పిస్తామని చెప్పి నా దగ్గర 5 lakhs తీసుకున్నారు. 5 lakhs తీసుకునే ముందు నాకు కొంచెం టైం పట్టుద్దంటే నా 2 ఎంటీ చెక్కులు, నోట్లు తీసుకోవడం జరిగింది ఈ నేపాక పద్మ 3 సంవత్సరాల క్రితం. కానీ నేను డబ్బులు ఇచ్చినా కూడా అవి ఎక్కడో పెట్టాను, కనపడలేదు. నేను తర్వాత ఇస్తాను, మా పిల్లలు పెట్టారు, నా అబద్ధం ఆడింది. నేను బ్రాహ్మణ మనిషి కదా, అబద్ధం ఆడదలే, తర్వాత నేను ఇస్తుందని ఊరుకున్నాను. తర్వాత ఆ చెక్కుల నోట్లు ఆసరాగా తీసుకొని ఇప్పుడు ఈ గోవింద్ గిరిజాతో సావాసంతో వీళ్ళ ముగ్గురు కలిసి నా మీద అభియోగం చేసి నేను కోట్లు అప్పున్నాను అని ఈ రాయుడు శ్రీలక్ష్మి ఈమెను కలుపుకొని, ఈమె బట్టల వ్యాపారం, ఈమెది ఈ ఊరు కాదు అసలు, గుంటూరులో కూడా అమరావతి రోడ్లో అద్దెకుంటారు. ఈమె బట్టల వ్యాపారం. వీళ్ళకి 2 కొడుకులు, ఒక కొడుకు యూఎస్కి ఉన్నాడు, ఒక కొడుకు కేరళలో ఉంటాడు. కానీ బట్టల బిజినెస్ చేస్తా నాతో పరిచయం, ఆమె కూడా మంచిగా ఉండేది, మొన్నటి వరకు మంచిగానే ఉంది. కానీ వీళ్ళు ముగ్గురు ఈమె అడ్రస్ కనుక్కొని ఈమెను కూడా కలుపుకొని ఈమె దగ్గర ఒక బట్టల వ్యాపారంలో ఈమె అమెరికా వెళ్ళేటప్పుడు నాకు అప్పచెప్పింది. అది కొంత డబ్బులు ఒకళ్ళ దగ్గర ఆగిపోయినాయి, కొంతమందికి ఇవ్వటం వల్ల. దానికోసం ఆమె గొడవ చేస్తే ఆమె ఇంటికి వెళ్ళే నేను ఆమెకి 2 నెలల క్రితం, ఓన్లీ 2 months బ్యాక్ 2 చెక్కులు 2 నోట్లు ఇవ్వటం జరిగింది ఆ 4 లక్షల కోసం. కానీ ఈమె దగ్గర ఉన్న పాత చెక్కును అడ్డంగా పెట్టుకొని 3 సంవత్సరాల క్రితం మా బాబు ఇల్లు కొనుక్కునేటప్పుడు, విల్లా కొనుక్కునేటప్పుడు ఈమె దగ్గర మేము తీసుకున్నాము అని పేపర్లో అభియోగం ఇష్టం వచ్చినట్లు రాయించారు. ఈమెమో 35 లక్షలు, ఈమె 5 లక్షలు, ఈమె 10 లక్షలు,
ఈమె 46 లక్షలు. ఈ విధంగా రాసి ఇవి మొత్తం 2 కోట్లు ఉన్నాయి, ఇంకా జనం ఉన్నారు ఏమో కానీ చాలా దుష్ప్రచారం చేస్తున్నారు. వీటన్నిటికీ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, బయటకు వచ్చి ఈ నలుగురు వీళ్ళ దగ్గర ఏమున్నాయో ప్రూఫ్లు తీసుకురమ్మనండి, నేను తలంచడానికి రెడీగా ఉన్నాను. కానీ నాకు ఇప్పుడు అప్పులు చేయాల్సిన అవసరం లేదు. నా పిల్లలు ఇద్దరు సెటిల్ అయ్యి ఉన్నారు. ఒకప్పుడు స్థలాలు కొనుక్కొని 2012లో ఆర్థిక బాధలకు లోనే అయిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు మేము ఎవరికి ఏమి ఇవ్వాల్సిన పని లేదు. కానీ ఈమె దగ్గర ఉన్న చెక్కులు నోట్లు అడ్డంగా పెట్టుకొని వీళ్ళిద్దరూ కలిసి ఈ ముగ్గురు ఈమె తోడైంది వీళ్ళకి. ఈమె మెయిన్ కారణం. గోవింద గిరిజానే మెయిన్ కారణం. వీళ్ళ ముగ్గురిని బయటకు లాక్కొచ్చి వీళ్ళ దగ్గర ఉన్న చెక్కులు నోట్లు అడ్డంగా పెట్టుకొని కోట్ల అప్పులు ఉంది, అందరిళ్ళకి వస్తుందని చాలా బ్యాడ్గా మాట్లాడుతుంది. నా గురించి ఎంక్వైరీ తీయండి, వీళ్ళ నలుగురు గురించి ఎంక్వైరీ తీయండి. నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. నేను ఎందుకంటే నా ఫ్యామిలీ జోలికి వచ్చి, నా పిల్లల జోలికి వచ్చి నన్ను చాలా హెరాస్మెంట్కి గురి చేస్తున్నారు. పరువుతో గేమ్ ఆడుతున్నారు వీళ్ళు. వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి రుజువులు? ఇప్పుడు లక్షల కోట్ల అప్పులు ఉంటే రిజిస్టర్ లేకుండా 10 లక్షలు కూడా ఇవ్వడానికి ఎవరు ముందుకు రావట్లా. ఈ విధంగా వీళ్ళు పుకారు పుట్టించి నేను బాగా వర్క్ చేసేదాన్ని వర్క్ చేయకుండా ఏదైనా మంచి పదవికి ఇంకా వెళ్తానేమో అనే ఒక ఇదితో వెళ్ళకూడదు. మేము నిన్నగాక మొన్న వచ్చింది మేము ఫస్ట్ నుంచి సీనియర్లు అని చెప్పి ఈ ఇద్దరు వీళ్ళిద్దరిని కలుపుకొని ఈ నలుగురు గేమ్ ఆడుతున్నారు. వీళ్ళ వెనక పార్టీలో సీనియర్ నాయకురాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను తొందరలోనే చెప్తాను. వీళ్ళు బయటకు వచ్చిన రోజున వాళ్ళని కూడా నేను బయటకు తీసుకొస్తాను. మీ అందరి సమక్షంలోనే చెప్తున్నాను. వీళ్ళ నలుగురు దగ్గర ఉన్న ప్రూఫ్లు ఏంటి, జరిగిందేంటి, మీరు నిజానిజాలు తేల్చాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఈమె పేరు ఈ నలుగురిలో ఉన్నామా ఈమె ఒక ఆమె నిన్న సుమన్ టీవీలో చాలా దుష్ప్రచారం ఎక్కువగా చేసింది. గ్రీవెన్స్కి వెళ్ళాము, కేసు పెట్టాము, అరెస్ట్ అవుతుందని ఇలా పుకారు పుట్టించిన వీళ్ళ ముగ్గురులో కూడా ఈమె గ్రీవెన్స్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. గ్రీవెన్స్లో నిన్న సోమవారం ఉందో లేదో మీరు ఎంక్వైరీ చేయండి, నిన్న సోమవారం ఉందో లేదో. ఈమె అబద్ధం చెప్పింది, ఆ మాట ఈమెం పెట్టలేదు కంప్లైంట్. కానీ ఈమెమంటుందంటే నాకు 50 లక్షలు ఇవ్వాలి అంటుంది. ఇలా 2 చెక్కులు ఓన్లీ బట్టలకి నేను అడ్డమున్నందుకు 4 లక్షలు రావాల్సిన డబ్బులకి ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు, కొంతే రావాలి ఆమెకి. కానీ ఇబ్బంది పెడుతుంటే బెదిరించి నన్ను ఇబ్బంది పెట్టి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నా దగ్గర చెక్కులు తీసుకుంది. నా బుక్లో నుంచి 2 చెక్కులు, నోట్లు దొంగ సంతకాలు పెట్టుకుంది. నోట్లు అయితే ఇవ్వలేదు, మరి దొంగ సంతకాలు పెట్టుకుంది. ఈమె ఏం చేసిందంటే బెదిరింపులు అనమాట. 50 లక్షలు ఇవ్వాలంటుంది. ఏ విధంగా 50 లక్షలు ఇస్తుంది? ఏదైనా డబ్బులు ఇవ్వాలంటే ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ లేని 5 లక్షలు 10 లక్షలు కూడా ఇవ్వట్లా. ఎలా ఇస్తారు 50 లక్షలు? ఈమెకు ఉండటానికి సొంత ఇల్లే లేదు. వాళ్ళ కోయారిపాలెంలో అన్ని అప్పులైతే, అన్ని ఇబ్బందులు అయితే, అన్ని ఆస్తులు అమ్ముకొని గుంటూరు వచ్చానని ఆమె చెప్పింది. ఎంక్వైరీ కూడా పెట్టండి. పిల్లలిద్దరూ సెటిల్ అయి ఉన్నారు. ఆమె ఫ్యామిలీని నేనేం కించపరచట్లేదు, పిల్లలు బాగానే ఉన్నారు ఆమె పిల్లలు. కానీ ఆమె బట్టల వ్యాపారం చేస్తుంది. ఆమెకి ఇబ్బంది, నాకు ఆ బట్టల వ్యాపారం మీద నాకు ఇల్లు జరగాలని కూడా చెప్పింది నాకు చాలాసార్లు. మరి పిల్లల దగ్గరికి వెళ్తుంటుంది వస్తుంటుంది. ఆమె సమస్యలు ఆమెకున్నాయి. ఒక లేడీని పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే రైట్స్ ఎవరికి లేవు. నేను కూడా అలా కించపరచట్లేదు. కానీ ఈమె ఒక కిలాడి లేడీ అది ఇది అని చాలా భయంకరంగా మాట్లాడింది. కానీ నాలో సంస్కారం ఉంది. ఆమె మాట్లాడినట్టు నేను మాట్లాడలేను. ఆమె సంస్కారం లేకుండా మాట్లాడింది. ఎలా అంటే ఈమె తాడికొండలో కేసు ఉంది, ఎంక్వైరీ చేయండి. వాసు గారిని అడగండి, సీఏ గారిని. అక్కడ ఈమె మీద ఒకళ్ళు కేసు పెట్టకపోతే ఈమె ముందు పెట్టింది. ఎందుకంటే వాళ్ళకి బట్టలు ఇచ్చి ఆమె చనిపోవడానికి కారణం కూడా ఈమె అంటున్నారు అక్కడ ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళని హెరాస్ చేసింది. డైలీ వెళ్ళి ఇంటి ముందుకు వెళ్ళి దోషం చేయటం, పిచ్చి పిచ్చిగా అన్లాంగ్వేజ్ మాట్లాడటం. చదువుకున్నాను, ఒక టీచర్గా వర్క్ చేశానని చెప్పింది. కానీ ఇంటికి వెళ్ళి అక్కడ గొడవ చేసింది. నన్ను తర్వాత 2వ రోజు తీసుకెళ్ళింది. ఎందుకంటే వాళ్ళందరూ గొడవ చేసినప్పుడు ఈమెను రానివ్వలేదు. అందుకని ఆ బట్టలు తెచ్చుకోవడానికి తీసుకెళ్ళిన రోజు నేను వాళ్ళ సీసీ కెమెరాల్లో నేను కూడా ఉన్నాను. వాళ్ళకి చెప్పొచ్చాను, వద్దమ్మా గొడవలు, మీరు కామైపోండి, ఏది వీలుంటే అది ఇవ్వండి అంటే వాళ్ళు చివరికి చనిపోయిన బట్టలు ఇచ్చేసారు. ఏమిటి ఆ బట్టలు తెచ్చుకుంది. వాళ్ళ ఎస్టీ, వాళ్ళ అల్లుడు ఎస్టీ అనమాట. ఆమెమో రెడ్డి అమ్మాయి, వాళ్ళ వైఫ్. వాళ్ళు కూడా కేసు పెట్టడానికి రెడీగా ఉన్నారు. తాడికొండలో కూడా వాళ్ళను కూడా చాలా భయంకరంగా ఇబ్బంది పెట్టిందండి ఈ రాయుడు శ్రీలక్ష్మి గారు. ఈమె గురించి ఎంక్వైరీ తీయండి. ముందు ఈమె గురించి కూడా బాగా ఎంక్వైరీ తీయండి. ఎవరినైనా ఇష్టం వచ్చినట్టు అన్లాంగ్వేజ్ మాట్లాడి లేడీస్ని కెలాడీలు అట్లా ఇట్లా అని మాట్లాడుతుంది. ఒక లేడీ కించబెరిచే ఇది ఎక్కడా లేదు. ఈమె చాలా ఎక్కువ మాట్లాడుతుంది. ఈమె గురించి ఎంక్వైరీ పెట్టండి. ఎంటీ చెక్కులు తీసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. జనాల్ని లక్షలు కోట్లు అంటుంది. ఎలా ఒక లేడీ 50 లక్షలు ఎలా ఇచ్చింది 2 చెక్కుల మీద? అది ఎంక్వైరీ తీయండి. ఈమె వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన పక్కా వైఎస్ఆర్. ఈమె గురించి ఎంక్వైరీ తీయండి. ఈ నలుగురు గురించి ఎంక్వైరీ తీయండి. నమస్తే అండి. వాసిరెడ్డి ప్రసన్నరాధిక గారు ఒకళ్ళ రూపాయి పెట్టిన మనిషే కానీ ఒకళ్ళ రూపాయి తిన్న మనిషి కాదు. ఆమె మీద ఇలాంటి ప్రచారాలు కరెక్ట్ కాదు. రూపాయికి 100 రూపాయలు తిన్నోళ్ళు ఉన్నారు, 100కి 30 రూపాయలు వడ్డీలు కూడా ఆమె దగ్గర తీసుకున్న వాళ్ళు ఉన్నారు.
ఆమె ఎవరికైనా మంచి చేసింది కానీ చెడు చేయలేదు. ఆమె మీద ఇలాంటి అభియోగాలు కరెక్ట్ కాదు. ఆమెను మంచిగానే మేము అభిమానిస్తాము. ఆమె మీద ఇలాంటి దుర్మార్గం పనులు, దుర్మార్గం మాటలు కరెక్ట్ కాదు. ఎందుకంటే గోవింద గిరిజ ఆమె దగ్గర ఎంత తిన్నదో, ఆమె ఎంత పెట్టిందో ఏంటి మా అందరికీ తెలిసిన విషయమే. ఆమె వచ్చి మా ఇంటికి వచ్చి మాట్లాడినా మేము భయపడాల్సిన పని ఏం లేదు. రాధిక, ప్రసన్న రాధిక గారు చాలా మంచి వ్యక్తి అండి. లక్ష్మీ ప్రసన్న అండి. రాధిక గారు మంచిదండి, ఎవరికైనా సహాయం చేసేది కానీ ఎవరి సొమ్ము తిందండి. ఆమె పార్టీలో ఎదుగుతుందని ఆమె తొక్కేయాలని పన్నాగం పండుతున్నారండి. ఆమె చాలా సెన్సిటివ్ అండి, అందరూ సహాయం చేసింది ఎవరి సొమ్ము తినలేదండి. వాళ్ళ బయటికి లాగుతున్నారు వాళ్ళ పొరుగు బాటం కోసం. వాళ్ళ పిల్లలు వాళ్ళంతా సెటిల్ అయ్యాలండి, వాళ్ళ ఉన్నతమైన కుటుంబం. ఆమె చాలా సెన్సిటివ్ అండి, ఆమె మనసు చాలా మంచిదండి. ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఇంటి ముందుకు వెళ్ళి ఆకలంటే అన్నం పెట్టిద్దండి. ఆమె సొమ్ము బాగొట్టుకుంది కానీ లక్షల కోట్లు ఆమె ఎవరికి ఎక్కొట్టలేదు, ఎవరిని మోసం చేయలేదండి. ఆమెను పైకి రాకోకుండా తొక్కేయటం కోసం ఇదంతా చేసిందండి. ప్రభుత్వం గమనించి ఆమెకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. మేడం గారు అలాంటి ఆమె కాదు, చాలా మంచి ఆమె. మాకంతా మంచిగా చేసింది. ఇక్కడికి వచ్చింది 2-3 సార్లు వచ్చినా మాకు మంచిగా చేసింది. కానీ అన్యాయంగాను ఈ డబ్బుల సమస్యలు అవి మంచిగా ఉంటుంది, మంచిగా చేస్తుంది.